తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు నన్నూరి నర్సిరెడ్డి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో తనకు టీటీడీ పాలక మండలి సభ్యుడి అయ్యానన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. రాత్రి నాచారంలోని హెచ్ఎంటీ కాలనీ వాసుల టీటీడీ దేవస్థాన పాలక మండలి సభ్యులు నన్నూరి నర్సిరెడ్డిని ఘనంగా సన్మానించారు. చాలా సంతోషం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి సభ్యుడిగా కావడం ఇది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, లోకేష్ గారి సహకారంతో నాకు ఈ పాలక మండలి సభ్యుడిగా కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే రకంగా పాలక మండలి సభ్యుడు అయిన తర్వాత భక్తుల కోసం, భక్తుల యొక్క సమస్యల కోసం, భక్తుల యొక్క పవిత్రత కోసం అనునిత్యం పనిచేస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు అనేక మంది, కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి గత పాలకుల పాలనలో ఇవాళ చరిత్రలో ఎప్పుడు జరగనంత అపవిత్రం జరిగి, చరిత్రలో ఎప్పుడు జరగనంత అనర్థాలు జరిగి, చరిత్రలో ఎప్పుడు జరగనన్ని కల్తీలు జరిగి, లడ్డుల కల్తీ చేసి ఇవాళ దర్శనాల్లో దందాలు నడిపించి తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొత్తం అపవిత్రం చేసినటువంటి చరిత్ర గత పాలకులది. అందుకనే తిరుపతిని మొత్తం పవిత్రంగా మార్చాలి, భక్తుల కోరికలు నెరవేర్చాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి, వెంకటేశ్వరికి పెద్ద ఎత్తున కూడా ప్రతిష్టను ఇన్మడింపజేసేటువంటి బాధ్యత మా భుజస్కంధాల మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ, దేవుని యొక్క ఇవాళ అన్ని వ్యవహారాలను కూడా, దేవుని భూముల అక్రమాలకు గురి అయినా కానీ ఇవాళ కల్తీ లేకుండా చూసేటువంటి బాధ్యతను మొదలుకొని ఉండి డబ్బుల నుంచి, ఎఫ్డీల నుంచి ఇతర ఆదాయాలను మొత్తం సమీక్షరిస్తాం. ప్రతి పైసకు జవాబుదారీగా భక్తుల మనోభావాల కోసం పని